మంత్రి కొండా సురేఖ అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. మంత్రివర్గంలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ కాంగ్రెస్ పార్టీకి ఒక కురకరాని కొయ్యగా తయారయ్యారు. గతంలోనూ ఒక సినీ హీరో కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ చివరకు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కొండా సురేఖ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎన్నిసార్లు ఆమెకు చెప్పినప్పటికీ కూడా ఆమె తీరు మారడం లేదు. కేటీఆర్ మీద కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసి ఆమె ప్రస్తుతం పరువు నష్ట దావాను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలా కొండా సురేఖ తరచూ ప్రభుత్వానికి ఒక పంటి కింద రాయిలా మారారు. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం కొందరు మంత్రులు డబ్బు తీసుకుంటున్నారని, తాను ఇలాంటి డబ్బు తీసుకోవడం లేదని కొండా సురేఖ అన్నారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖ తాను నిజాయితీ పరురాలు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. తనలా ఎవరు ఉండరని కూడా అన్నారు. అంటే మిగిలిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అవినీతి పరులు అంటూ ఆమె పరోక్షంగా చేసినటువంటి వ్యాఖ్యలు జనంలోకి వెళ్ళిపోయాయి. తాను శుద్ధపూసను అని చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ తాను మిగిలిన మంత్రుల్లాగా ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకోవడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రుల యొక్క ఆగ్రహానికి గురయ్యారు. అయితే తాను నిజాయితీ పరురాలు అని చెప్పుకోవడాన్ని ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ మంత్రివర్గంలో ఉంటూ తాను ఒక్కరే ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకోవడం లేదని అంటే మిగిలిన మంత్రులను కూడా కించపరిచినట్లే అంటున్నారు. ప్రభుత్వ కాలేజీ నిర్మాణానికి 4.5 కోట్ల రూపాయలు ఖర్చయిందనేటువంటి కొండా సురేఖ తాను డబ్బు ఆశించకుండా కాలేజీ కట్టించానని చెప్పారు. అయితే ఇప్పుడు పార్టీలోని ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. మంత్రిగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పార్టీ కార్యకర్తలే ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏవైతే మీడియా క్లిప్పింగ్స్ని కూడా తెప్పించుకొని చూసినట్లు సమాచారం. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పాటు హైకమాండ్ నుంచి ఫోన్లు రావడంతో మంత్రి కొండా సురేఖ ఎప్పటిలాగే వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ రొటీన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కోసం అవినీతికి పాల్పడేవారని అన్నానని, తమ ప్రభుత్వం గురించి మాట్లాడలేదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. కానీ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే పార్టీని, ప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేశాయి. చివరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనని, మంత్రిగా అంగీకరించినందుకు సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒక మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మాటలు కూడా అంతే బాధ్యతగా ఉండాలి. మీడియా ముందు కానీ, ప్రజల ముందు కానీ ఏదైనా మాట్లాడితే కొంత జాగ్రత్తగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి, లేకుంటే సైలెంట్గానే ఉండాలి. కానీ ఏది పడితే అది మాట్లాడితే అది ప్రజలకు ఏం నష్టం ఉండదు. మీ రాజకీయ జీవితానికి, మీ పార్టీకి, మీ ప్రభుత్వానికే నష్టం ఉంటుంది. ఇటీవల జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీల్లో కొండా సురేఖ గారు వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడి అక్కడ తెలంగాణ పరువును కూడా పోగొట్టారు. అంతేకాకుండా ఆమె అక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా పెద్దగా లేదు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా ప్రపంచ దేశాలని హైదరాబాద్ వైపు చూస్తాయని, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరితో మాట్లాడించాలి, ఏం మాట్లాడాలని కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే హైదరాబాద్కు పెట్టుబడులు వస్తాయా? ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తుందా? పెట్టుబడులు రావడం పక్కన పెడితే హైదరాబాద్ను చూసి నవ్వే పరిస్థితి వస్తుంది. కొండా సురేఖ గారు రాజకీయ నాయకురాలుగా సక్సెస్ అయ్యారు. ప్రజల మనిషిగా పేరు సంపాదించుకున్నారు, ఎన్నికల్లో గెలిచారు. ఆమెకు మంచి పేరు కూడా ఉంది, దాన్ని చెడగొట్టుకోవద్దు. కొండా సురేఖ గారు రాజకీయ నాయకురాలుగా సక్సెస్ అయ్యారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజల మనిషిగా పేరు సంపాదించుకున్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రజలు ఓటేస్తేనే ఆమె ఇవాళ మంత్రిగా ఉన్నారు. అయితే అంతర్జాతీయ వేదికలపైన మాట్లాడడం ద్వారా మన రాష్ట్రం అబాస్పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొండా సురేఖ గారు తడబడుతూ వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే ఆమెకేం నష్టం ఉండదు, తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఉంటుంది, హైదరాబాద్ నగరం యొక్క బ్రాండ్ దెబ్బతింటుంది. ఎందుకంటే కొండా సురేఖ గారి విషయంలో కూడా కొంత ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. ఆమె ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు అనేది కొంత ప్రభుత్వం చూసి ఆమెకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.